హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో ముందుగా వ్యూవర్స్ అందరూ దయచేసి వీడియోని లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో వాట్సాప్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. లింక్ వార్తా వివరాలకు వెళ్దాం. చందర్ యాత్ర అభినందనీయం, గోదావరి గోసకు ఎమ్మెల్సీ కవిత సంఘీభావం అన్నట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆ కవితక్క దండాలు పెడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దావత్ ఏ ఇఫ్తార్, నిధులకు కొరత లేదన్న డిప్యూటీ సీఎం. రంజాన్ కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశం. నిధులకు కొరత లేదన్న డిప్యూటీ సీఎం. నిధులకు కొరత లేదంటే డిప్యూటీ సీఎం గారు ఒకసారి పారిశుద్ధ కార్మికుల జీతాలు 3-4 నెలలు ఇవ్వాలంటే నేను వీడియో పెడతాను, మీకు చూడుర్రి. అదేవిధంగా రైతు రుణమాఫీ జరగలేదు, మరి దానికి కూడా నిధులకు కొరత లేదు. మరి రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు గామొచ్చట కూడా ఒకసారి సమాధానం చెప్పండి. చాలా మందికి జరగలేదు. అదేవిధంగా ఈనాడు ఉద్యోగస్తులకి, అంగన్వాడీ టీచర్లకి, ఆయమ్మలకి జీతాలు లేవు, ఒంటరిలో ఉండేటోళ్ళకి పైసలు లేవు. మరి అప్పుడు నిధులు కొరత ఉందని చెప్పేసేమో అప్పుడేస్తారు. ఇక్కడ నిధులకు కొరత లేదన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. నిధులకు కొరత లేకపోతే జీతాలు పెండింగ్ ఎందుకుంటున్నాయి? ఈనాడు టీచర్లకు జీతాలు చక్కగా ఎందుకు పడతలేవు? ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎందుకు చక్కగా జీతాలు పడతలేవు? టైంకి ఒకసారి సమాధానం చెప్పాలి. ఈనాడు మహిళలకి తులం బంగారం ఏదైంది? 2500 ఏమైనాయి? దావత్ ఏ ఇఫ్తార్ను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. శనివారం అసెంబ్లీ సమావేశ మందిరంలో ఇఫ్తార్ విందు, రంజాన్ పండుగ ఏర్పాట్లను ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి సమీక్షించారు. సో చేయండి, వాళ్ళకి చేయండి, చేయొద్దని అంటలేము. కానీ అందరి కుల మతాలను అందరూ మనం గౌరవించుకోవాలి. కాబట్టి ఈనాడు నిధులకు కొరత లేదన్న డిప్యూటీ సీఎం అని అంటున్నారు కదా, మరి పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఎందుకు ఇస్తలేరని చెప్పేసి నేను అడుగుతున్నాను. 3 నెలలు 4 నెలలు మున్సిపల్ ఆఫీసుల కాడ, గ్రామ పంచాయతీల కాడ ధర్నాలు చేస్తున్నారు. తయారీ రంగం పూర్తిగా నిర్వీర్యం, మేక్ ఇన్ ఇండియాతో ఊదరగొడుతున్న మోడీ. ఎక్స్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శలు. మేక్ ఇన్ ఇండియా పథకం కేవలం పబ్లిసిటీ కోసమేనని మోడీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. భారత్ ని ప్రపంచ తయారీ కేంద్రంగా మారుస్తున్నామన్న హామీ బీజేపీ ఇప్పటికీ నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. 2014 భారత్ ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తయారు చేస్తానని 10 హామీలు ఇచ్చింది. సో ఏది మేక్ ఇన్ ఇండియా అన్నట్టుగా మరి నరేంద్ర మోడీ చెప్పిండు. మరి మేక్ ఇన్ ఇండియా లేదు, ఏం షేక్ ఇన్ ఇండియాకి ఏం లేదు. సో దాని మీద ఓన్లీ సెటైర్లు మాత్రమే జరుగుతున్నాయి, కానీ మాటల వరకే ఉంది, కానీ ఫలితానం లేదని మల్లికార్జున ఖర్గే అంటున్నారు. మరి మేక్ ఇన్ ఇండియా ఎప్పుడైతుందో వేచి చూడాలి. సొంత దేశంలోనే అధికారం కోల్పోయిన పౌరుల మౌతాం. సీట్లు తగ్గితే మన వాయిస్ కూడా తగ్గుతుంది, మన అభిప్రాయ వ్యక్తీకరణ బలం కోల్పోతాం. డీలిమిటేషన్ పై చర్చలో తమిళనాడు సీఎం స్టాలిన్. జనాభా ఆధారిత పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామని అన్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న విషయంపై చర్చించేందుకు డిఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం శనివారం ప్రారంభమైంది. ఇందులో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడారు. డీలిమిటేషన్ పై ఈ అఖిలపక్ష భేటీ చారిత్రాత్మకంగా మిగులుతుందని చెప్పేసి అన్నారు. స్టాలిన్ మీటింగ్ లో పాల్గొన్న అందరికీ అవినీతి చరిత్ర, బీజేపీ అధ్యక్షుడి రేసులో నేను లేను బండి సంజయ్. స్టాలిన్ మీటింగ్ లో అందరూ దొంగలేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో నేను రాష్ట్ర అధ్యక్ష రేసులో లేను, నాకే రావాలని కోరుకోవడం లేదు అని తేల్చి చెప్పేశారు. అలాగే సోషల్ మీడియా వచ్చే పేర్లపై ప్రచారం చేసుకునే నేతలపై అధిష్టానం సీరియస్ గా ఉందని వెల్లడించింది. డీలిమిటేషన్ పై చెన్నైలో తమిళనాడులో స్టాలిన్ అధ్యక్షతన జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల సమావేశంపై స్పందించారు. అయితే అంత దొంగల మీటింగ్ అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు. మందబలంతో ప్రజాస్వామ్యాన్ని నడపలేరు, డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లే ప్రమాదం కావాలనే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర వివక్ష. మాజీ మంత్రి కేటీఆర్. దక్షిణాదిని దెబ్బతీసే కుట్ర ఆమోదయోగ్యం, కానీ డీలిమిటేషన్ వద్దు. సీట్ల పెంపు లేకుండా డీలిమిటేషన్ చేయాలి. ఆర్థికంగానూ దక్షిణాదికి కేంద్రం మొండి చేయి. చెన్నై సమావేశంలో సీఎం రేవంత్ విమర్శలు. ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ విన్నా డీలిమిటేషన్ గురించే చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేపథ్యంలో డీలిమిటేషన్ పై చెన్నైలోని ఐటీసీ చోలా హోటల్లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, విపక్ష నేతలు సమావేశమయ్యారు. దీంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై ఈ సమావేశంలో చర్చించారు. సో ప్రతి ఒక్కరూ చర్చించాలి. సో దాంట్లో నష్టం ఏం జరుగుతుంది, సో
విభజనలో పునర్విభజనలో భాగంగా మరి సీట్ల పెంపులో భాగంగా నష్టం ఎందుకు కలుగుతుంది? సో అది నష్టం కలుగుతుందా? మరి బీజేపీ ప్రభుత్వం ఏమో అది చేస్తేనే ఈనాడు పరిపాలన వ్యవస్థ ఈజీగా ఉంటుందని చెప్పేసి బీజేపీ ప్రభుత్వము అక్కడ స్పష్టత చేయడం జరిగింది. కానీ మనోళ్ళేమో వద్దొద్దు అంటున్నారు, వాళ్ళేమో ఖచ్చితంగా జరగాల్సిందేనేమో బీజేపీ పార్టీ అంటుంది. సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. అందరికీ నమస్తే.